దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి గుర్తింపులు ఏంటి అని అంటే, ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు, ఏలియా గొప్ప ప్రవక్త, ఏలియా గొప్ప దైవజనుడు, ఏలియా మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపులే. ఇవన్నీ ఏలియాకు దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపులు. ఏలియా వెళ్ళి ప్రభువా నన్ను గుర్తించు ప్రభువా, నన్ను గుర్తించు ప్రభువా అని ఏలియా వెళ్ళి అడగలేదు. దేవుడే ఏలియాని జ్ఞాపకం చేసుకుని ఏలియా ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని నీకు నాకు ఆయన వివరించి చెప్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు అది. ఆలోచన చేయండి, దేవునితో మనకి సంబంధము, సహవాసము అనేటువంటిది ఉంటే దేవుని యొక్క నడిపింపు మన యొక్క జీవితంలో అనుభవంగా మనం చూస్తాం. దేవుని నడిపింపు అనేటువంటిది మన అనుభవంలో చూస్తాం. దేవునితో ఏలియాకి సంబంధ సహవాసాలు ఉన్నాయి కాబట్టి దేవుని నడిపింపులో ఏలియా నడవగలిగాడు. ఆలోచన చేయండి, అహాబుతో మాట్లాడిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి కెరాతు అనేటువంటి వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోవానంటే దేవుడు నడిపించగా ఏలియా ఆ నడిపింపులో వెళ్ళాడు కాబట్టి దేవుడు అన్ని సక్రమముగా ఆ మార్గంలో దేవుడు సమకూర్చిపెట్టాడు. అన్నీ కూడా తనకి తగినట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మనం దేవునితో అలాంటి సంబంధము, అలాంటి సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవునితో అలాంటి సంబంధము, సహవాసము కలిగి దేవుని నడిపింపులో మనం నడవగలుగుతూ ఉన్నామా అనంటే మనం నడవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, మనం ఏమనుకుంటాము అనంటే మనం దేవునితో సంబంధం ఉంది, దేవునితో సహవాసం ఉన్నది అనేటువంటి ఒక విధమైనటువంటి అభిప్రాయంలో మనం జీవిస్తాం. కానీ నిజంగా దేవునితో మనకి సంబంధం లేదు, సహవాసం లేదు. ఎందుకు సంబంధం లేదు, ఎందుకు సహవాసం లేదు అని ఎంత క్లియర్గా నేను చెప్తున్నానో తెలుసా? ఎప్పుడైనా సరే మీరు నడుస్తున్నటువంటి మార్గంలో మీకు శోధనలు వచ్చాయా, ఇరుకులు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా? ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని నడిపింపులో మనం నడవలేకపోవడానికి గల కారణం. ఇవన్నీ మన మీదకి రావడానికి ఆలోచన చేయండి. ఏలియా దేవునితో సంబంధ సహవాసాలు కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు నడిపిస్తే ఏలియా ఆ యొక్క నడకలో నడిచాడు కాబట్టి, ఆ మార్గంలో నడిచాడు కాబట్టి దేవుడు అన్నీ కూడా అమర్చి పెట్టాడు, సక్రమమైనటువంటి రీతిలో అన్ని సమకూర్చి పెట్టాడు. అందుకని ఏలియాకి తాగడానికి నీరు ఉంది, తినడానికి తిండి ఉంది, వండడానికి స్థలం ఉంది. ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఏలియాకి ఏ విధమైనటువంటి కొరత లేదు. మరి మనం నడుస్తున్నటువంటి ఆ యొక్క త్రోవలో మనకి ఇబ్బందులు రావడానికి, ఇరుకులు రావడానికి, కష్టాలు రావడానికి, నష్టాలు మనం అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని త్రోవ కాదు. దేవుడు నడిపింపులో నీవు నడవట్లేని కారణము చేత నీకు నాకు శోధనలు వస్తాయి, నీకు నాకు ఇబ్బందులు వస్తాయి, నీకు నాకు ఇరుకులు అనేటువంటివి వస్తాయి. దేవుని నడిపింపులో నడవకపోతే వచ్చేటువంటివి ఏంటో తెలుసా? ఇదే ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తన ప్రాణమును కాపాడుకొనుటకు పారిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని నడిపింపులో ఉన్నటువంటి ఏలియాకి నీరు దొరికింది, ఆహారం దొరికింది, ఉండడానికి స్థలం దొరికింది. ఈ ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రాణమును కాపాడుకుంటకు ఆయన పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడు అనంటే అప్పుడు దేవుని నడిపింపులో లేడు. తన ఆలోచనాసారంగా ఆయన నడవడం కారణంగా ఆయన ఎదుర్కొన్నదేంటో తెలుసా? ప్రయాసపడ్డాడు.
ఆయాసపడ్డాడు. తన యొక్క జీవితం మీద చిరాకు అనేటువంటిది వచ్చింది. నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఆయన జీవితంలోకి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, నీవు నన్ను తీసుకొని వెళ్ళిపో అన్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏమి కాదు, ఎంత మట్టుకు చాలు, నీవు నన్ను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట దేవుని యొక్క నడిపింపులో నడిచినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయి. దేవుని నడిపింపు నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నీ కూడా శోధనల, కష్టాలు, ఇరుకులే వచ్చాయి. అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మనం దేవునితో సంబంధము ఉన్నది అనేటువంటి అపోహలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవునితో మనకి సంబంధం లేదు, దేవునితో మనకి సహవాసం లేదు. ఈ అనుభవము మనలో ఎంతమందికి ఉంది? నేను దేవుని నడిపింపులో నడుస్తూ ఉన్నాను, ఇది దేవుని నడిపింపే, దేవుడు నన్ను పలానా మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా ఈ యొక్క అనుభవంని ఒక అనుభూతిగా పొందారా? ఇది దేవుని యొక్క నడిపింపే అని మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచన చేయండి. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు తన మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మనం జరగవు అని అనుకున్నటువంటివి అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి. మనకు జరగదు అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయి. ఇది ఇంకా నా జీవితంలోకి రాదు అనుకున్నటువంటివి అన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి పెడతాడు. ఈ అనుభవం మీకు లేదా? మనం ఏదో అవసరాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది. అనానుకూలమైనటువంటి పరిస్థితి మనకి ఎదురవ్వగానే దానికి అదే మరలా సెటరేట్ అయిపోతుంది. మనం వెళ్తుంది అనానుకూల పరిస్థితి, కానీ దేవుడు దాన్ని అనుకూలపరుస్తాడు. కొన్ని సందర్భంలో మీకు అనానుకూల పరిస్థితులు ఏం రాలేదా? అనానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అనుకూల పరిస్థితుల్లోకి నేను నడిపించినప్పుడు మనం చాలా ఆనందపడతాం. ఎందుకో తెలుసా? దేవుడు మన కార్యాన్ని సఫలం చేశాడు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఈ అనుభవం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరికైతే దేవునితో సంబంధము, దేవునితో సహవాసం ఉన్నదో వారికి ఎలాంటి అనుభవాలు ఎన్నెన్నో ఉంటాయి. జీవితం ఎన్నెన్నో ఉంటాయి. దేవుని యొక్క నడిపింపులో నడిచాడు కాబట్టి దేవుళ్ళు అన్నీ కూడా సక్రమమైనటువంటి రీతిలో చేసి పెట్టాడు.